ఓకే కదా, రైట్. ఏదైనా కానీ ఫస్ట్ మనం అందరం కలిసి మీ తరఫున, నా తరఫున, స్టేట్ తరఫున, ముఖ్యమంత్రి తరఫున, ఇక్కడున్న సెక్రటరీ తరఫున పాస్ అయిన వాళ్ళందరికీ మనం కంగ్రాచులేట్ చేస్తాం. అంత మాత్రాన ఫెయిల్ అయిన వాళ్ళని మనం ఏమి మర్చిపోతున్నాం అనుకోకండి. ఇప్పుడు కొత్తగా ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన దాంట్లో కూడా నేను చాలా పర్టికులర్గా ఉన్నాను. ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయిందంటే మీరు అడిగిన క్వశ్చన్లు నాకు ఆ దినం జ్ఞాపకం లేదేమో అని ఫెయిల్ అయింది, కానీ నాకు చదువు రాదు అనుకోకండి. నాకు అన్నీ తెలిసి ఉండొచ్చు, పూర్తి పుస్తకం నాకు తెలిసి ఉండొచ్చు, కానీ మీరు ఆ దినం అడిగిన ప్రశ్నలే రాకపోవచ్చు. కాబట్టి సిస్టమ్ లోపలే మేము ఎట్లా దీన్ని మార్పు తేవాలి, ఏ తీరుగా పిల్లల్లో ఉన్న నిజమైన నాలెడ్జ్ తెలుసుకోవాలి, దాని మీద మా దృష్టి ఎంత ఉంది. ఇప్పుడు దాని గురించి ఏం చేస్తామంటే కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ అనేటి ఒక పద్ధతిని మేము పెట్టుకోవాలనుకుంటున్నాము. ఎవరు చేయాలా, ఎవరితో నాకు టీచ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ ద్వారానే మనం ఎవాల్యుయేషన్ చెప్పిస్తూ ఉండాలి. ఏదో జ్ఞాపకం ఉంచుకొని రోడ్ మెథడ్గా మనం మెమరైజ్ చేసుకొని చెప్పడం కాకుండా, కాబట్టి అది ఉంది. కాబట్టి దానంతా మాత్రాన ఇప్పుడు ఇవాళ రిజల్ట్స్ కొంచెం కూడా చిన్న చూపు చూడకండి. ఇవాళ పాస్ అయిన వాళ్ళు సంథింగ్ లైక్ 66 లక్షల మంది, 6,65,000 మంది పాస్ అయ్యారు. అవుట్ ఆఫ్ అపియర్ అయింది 4,45,000 మంది. అంటే ఎక్కువ ఉంది, నేను కరెక్ట్ ప్రిసైజ్ ఫిగర్ కాగితాలలో ఉంది. కాబట్టి క్వశ్చన్ ఏంటంటే పర్సంటేజ్ మీకు దొరికింది, ఇప్పుడు దొరికింది 71 అనుకుందాం. 70.58 అన్నారు కాబట్టి దాన్ని నేను 71గా మాట్లాడుతున్నాను. 71% పాస్ కావడం చాలా చాలా శుభవార్త. మనం దాంతో సంతోషపడాలి, గర్వపడాలి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ తీరుగా పిల్లల్ని తీసుకెళ్తుంది అనేటి పురాలు నేను అందరికన్నా ఇక్కడ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ తీరుగా మీరు కండక్ట్ చేసిన మిమ్మల్ని అభినందిస్తూ, టీచర్లని నేను ముఖ్యంగా గురువులని, మా టీచర్లని వాళ్ళకి చెప్తున్నారో వాళ్ళని అభినందిస్తా ఉన్నాను.